कर, पवित्रता का सूर्य बने सुख दे किरणें बिखरा कर, प्रेम के सागर बनकर भर दे खाली मन की गागर। ओ प्रेम के सागर बनकर भर दे खाली मन की गागर। हृदय की शुभ भावना सब आए प्रभु के पास, भर दे हम शुभ संकल्पों से, भर दे हम शुभ संकल्पों से धरती और आकाश। ఓం శాంతి. ఈరోజు మురళి 2/1/2022, రివైజ్ డేట్ 31/12/89, 31/12/89। वाचा सेवा के साथ मनसा सेवा को नेचुरल बनाओ, शुभ भावना संपन्न बनो। వాచా సేవతో పాటు మనసా సేవను నేచురల్గా తయారు చేసుకోండి, సహజంగా మనసా సేవ జరిగేలాగా శుభ భావనతో సంపన్నంగా తయారవ్వండి। आज नव विश्व निर्माता, विश्व के बाप अपने समीप साथी नव निर्माण करता बच्चों को देख रहे। ఈ రోజు నవ విశ్వ నిర్మాత, విశ్వానికి తండ్రి బాబా తన సమీప సాథి నవ నిర్మాణకర్త అయినటువంటి పిల్లలను చూస్తున్నారు। आप सब बच्चे बाप के नवनिर्माण करने के कार्य में समीप संबंधी हैं। పిల్లలు మీరందరూ బాబా యొక్క నవనిర్మాణం చేసే కార్యంలో సమీప సంబంధికులై ఉన్నారు। वैसे विश्व नवनिर्माण के कार्य में प्रकृति भी सहयोगी बनती है। वर्तमान समय के नामी ग्रामी वैज्ञानिक बच्चे भी सहयोगी बनते हैं, लेकिन आप सभी समीप के साथी हो। మామూలుగా ఆలోచిస్తే విశ్వ నవనిర్మాణ ఈ కార్యక్రమంలో, ఈ కర్తవ్యంలో ప్రకృతి కూడా సహయోగిగా తయారవుతుంది విశ్వ నవనిర్మాణంలో। అలాగే వర్తమాన సమయంలో ప్రసిద్ధి చెందిన సైంటిస్టులు కూడా, వైజ్ఞానికులు కూడా సహయోగిగా తయారవుతున్నారు। వాళ్ళు బాబా పిల్లలే కదా, వైజ్ఞానిక పిల్లలు కూడా సహయోగి అవుతున్నారు। కానీ మీరు ఎవరైతే ఉన్నారో బాబా పిల్లలై పురుషార్థం చేస్తున్న మీరు ఈ నవనిర్మాణ కార్యంలో సమీప సాక్షిగా ఉన్నారు అని చెప్తున్నారు బాబా। सभी बच्चों के इस ब्राह्मण जीवन का विशेष कर्तव्य अथवा सेवा किया है। బాబా పిల్లలైన మీ అందరి బ్రాహ్మణ జీవితంలో విశేష కర్తవ్యం లేదా విశేషమైన సేవ ఏంటి? దినరాత్ సేవాకి ఉమంగ్ ఉత్సాహమే ఉడ్ రహే హో, రాత్రి పగలు కూడా సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాల్లో ఎగురుతున్నారు। కిస్ కార్యకే లియే? విశ్వ కో నయా బనానే కే లియే। ఏ కార్యం కోసం ఎగురుతున్నారు? విశ్వాన్ని కొత్తగా తయారు చేసే కార్యం కోసం। दुनिया वाले तो नया वर्ष मनाते, लेकिन आपके दिल में ये लगन है इस विश्व को ऐसा नया बना देवे जो सब बातें नई हो जाए। मनुष्य आत्मा ये छे प्रकृति सतोप्रधान नई बन जाए। ప్రపంచంలో వాళ్ళందరూ కొత్త సంవత్సరం మాత్రం జరుపుకుంటారు, కానీ మీ మనసులో అయితే ఈ తప్పన ఉంది, కొత్త సంవత్సరం జరుపుకోవడమే కాదు, కానీ ప్రపంచాన్ని కొత్తగా తయారు చేసేయాలి। ఆ ప్రపంచంలో అన్ని కొత్త విషయాలే ఉండాలి, మానవాత్మలే కానీ ప్రకృతి తత్వాలు కానీ సతో ప్రధానంగా కొత్తగా అయిపోవాలి అని మీ ఆలోచన ఉంది కదా। పురాణీ దునియాకు తో దేఖీ రహే హో, चारों ओर हाहाकार है, तो हाहाकार की दुनिया से जय जयकार की दुनिया बना रहे हो, जिसमें हर घड़ी हर कर्म हर वस्तु नई बन जाएगी। పాత ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నారు మీరు, నలువైపులా ఆహాకారాలు ఉన్నాయి। ఈ ఆహాకారాల ప్రపంచం నుండి జయ జయకారాల ప్రపంచాన్ని తయారు చేయడం వైపు ఉన్నారు మీరు కదా। కాబట్టి జయ జయకారాల ప్రపంచం అంటే అక్కడ ప్రతి క్షణం ప్రతి కర్మ ప్రతి వస్తువు కొత్తదిగా తయారైపోతుంది కదా। वैसे भी हर एक व्यक्ति को सब कुछ नया ही अच्छा लगता है ना।
మామూలుగా కూడా ప్రతి వ్యక్తికి కొత్త వస్తువులంటేనే ఇష్టపడుతుంది కదా ఎవరికైనా కానీ. पुरानी चीज़ें अगर अच्छी भी लगती है तो यादगार मात्र యూజ్ करने के लिए अच्छी नहीं लगेंगी. ఒకవేళ ఎవరికైనా పాత వస్తువులు ఇష్టపడినా కానీ జ్ఞాపకానికి దాచుకోవటానికి ఇష్టపడతారు, దాన్ని జ్ఞాపకార్థకంగా కదా. అంతేకాని ఉపయోగించటానికైతే ఇష్టపడరు పాత వస్తువుని. सिर्फ म्यूज़ियम में यादगार बना के रखेंगे, लेकिन नई चीज़ हर एक को పసంద్ అవుతాయి. పాత వస్తువులంటే మ్యూజియం తయారు చేసి జ్ఞాపకార్థంగా పెట్టుకుంటారు అందులోని. కానీ కొత్త వస్తువు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు వాడుకోవడానికి. इस समय आप ब्राह्मण आत्मा ही पुरानी दुनिया में होते हुए भी नई दुनिया में हो. బ్రాహ్మణ ఆత్మలు మీరు ఈ సమయంలో పాత ప్రపంచంలో ఉంటూ కూడా కొత్త ప్రపంచంలోనే ఉన్నారు అని చెప్తున్నారు బాబా. दूसरी आत्मा ये पुरानी दुनिया में, लेकिन आप कहाँ हो. బయట ఉన్న ఇతర ఆత్మలందరూ పాత ప్రపంచంలో ఉన్నట్టే ఇంకా వారు. కానీ మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఆ నయి యుగ సంగం పర్రైతే, కొత్త యుగమైన సంగమ యుగంలో ఉంటున్నారు కదా మీరు. మీ యుగం మారిపోయింది కదా, పాత ప్రపంచంలో లేరు. కలియుగం నుండి దాటేసి కొత్త ప్రపంచం, కొత్త యుగము సంగమ యుగంలోకి వచ్చేసారు. పురాణా జీవన్ సమాప్త हो गया और अब नए ब्राह्मण जीवन में हो. సంగమ యుగంలో రావడం అంటే పాత జీవితం సమాప్తి అయిపోయింది, మరి ఇప్పుడు కొత్త బ్రాహ్మణ జీవితంలో ఉన్నారు. दुनिया वाले एक दिन नया वर्ष मनाते, लेकिन आपका तो ही नया युग नई జీవన్. ప్రపంచంలో వాళ్ళు ఒకరోజు కొత్త సంవత్సరం జరుపుకుంటారు, కానీ మీకోసము యుగమే కొత్త యుగం అయిపోయింది, జీవితమే కొత్త జీవితం అయిపోయింది. హర్ కర్మ హర్ సెకండ్ నయా హై తుమ్ హో సంగం పర్. ప్రతి కర్మ ప్రతి సెకండ్ మీకోసం కొత్తదే అయిపోయింది. మీరు ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. एक तरफ पुरानी दुनिया और दूसरी तरफ नई दुनिया देख रही है. సంగమ యుగంలో ఉండడం వల్ల ఒకవైపు పాత ప్రపంచాన్ని చూస్తున్నారు, ఇంకోవైపు కొత్త ప్రపంచాన్ని కూడా చూస్తున్నారు, మధ్యలో ఉన్నారు కదా మీరు. తో బుద్ధి కిస్ తరఫ్ జాతి హై, ఇటు పాత ప్రపంచం అటు కొత్త ప్రపంచం కనిపిస్తుంది. సంగమ యుగంలో ఉన్నాం కాబట్టి. అయితే బుద్ధి ఎటువైపు వెళ్తుంది? నయే తరఫ్ కభీ కభీ పురానీ దునియా తరఫ్ भी చలి జాతి. కొత్త ప్రపంచం వైపే వెళ్తుందా, లేదా అప్పుడప్పుడు పాత ప్రపంచం వైపు కూడా బుద్ధి వెళ్ళిపోతుందా? పురాణీ దునియా అచ్చి లగతీ హై క్యా? పాత ప్రపంచం అంత ఇష్టపడుతుంది ఏంటి మీకు? జో చీజ్ అచ్చి నీ లగతీ తో వహా బుద్ధి క్యూ జాతి. లేదు బాబా, పాత ప్రపంచం ఇష్టపడట్లేదు, అటు వెళ్ళట్లేదు బుద్ధి అంటే. మీరు ఇష్టపడట్లేదనే వస్తువు వైపు ఎందుకు బుద్ధి వెళ్తుంది? पुरानी दुनिया से दुख अशांति परेशानी के अनुभव कर लिए हैं या अभी थोड़ा अनुभव करना है. పాత ప్రపంచంలో ఉన్న దుఃఖము అశాంతి అలజడి అనుభవం చేసేస్తారా, లేదా ఇంకా కొంచెం అనుభవం చేయాల్సింది ఉంది, చూసి వస్తాం బాబా ఇంకా అంటారా? పాత ప్రపంచం నుండి వైరాగ్యం ఇంకా రాలేదా? ఎన్ని దుఃఖాలు, ఎంత అశాంతి చూసేస్తారు కదా, అయినా కూడా అటే బుద్ధి వెళ్తుందా అడుగుతున్నారు బాబా. आज तो मिलने और मनाने के लिए आए हैं. ఈరోజు బాబా పిల్లలతో ఒకటి కలుసుకోవటానికి వచ్చారు, రెండు కొత్త సంవత్సరం జరుపుకోవటానికి వచ్చారు. आप सभी भी दूर देश से आकर पहुँचे हो नया वर्ष मनाने के लिए. तो नए वर्ष के लिए, अपने लिए, विश्व की सेवा के लिए और अपने समीप साथियों के लिए, प्रकृति के लिए और अपनी दूर के परिवार के लिए क्या सोचा? नए वर्ष में क्या नया करेंगे? బాబా చెప్తున్నారు మీరందరూ కూడా, బాబా కూడా మిలనము మరియు పండగ కొత్త సంవత్సరం జరుపుకోవడానికి వచ్చారు. మీరు కూడా అందరూ దూరదేశం నుండి వచ్చి చేరుకున్నారు కొత్త సంవత్సరం జరుపుకోవటానికి అని చెప్తున్నారు బాబా. విదేశీయులు కూడా ఉన్నారు కదా మరి, దూరదేశం నుండి వచ్చినట్లే బాబా చెప్తున్నారు. అయితే ఈ కొత్త సంవత్సరంలోని మీకోసము, విశ్వసేవ కోసము, మీకోసం అంటే ఒకటి స్వయం కోసం, రెండు విశ్వసేవ కోసం, మూడు తమ సమీప సాథీల కోసం, ప్రకృతి కోసం, మరియు మీ యొక్క దూరంగా ఉన్న పరివారం ఎవరైతే ఉన్నారో, అంటే మీతో పాటు ఈ పరివారంలో చేరలేదు, బయట ప్రపంచంలో ఉన్నారు కానీ వాళ్ళు మన పరివారమే కదా, ఆ దూరంగా ఉన్న పరివారం కోసము, ఈ ఇన్ని విషయాల కోసం, స్వయం కోసం, విశ్వసేవ కోసం, సమీప సాథీల కోసం, ప్రకృతి కోసం, దూరంగా ఉన్న పరివారం కోసం ఏమి ఆలోచించేది కొత్త సంవత్సరంలో? కొత్తదనం, కొత్తది ఏం చేద్దాం అనుకుంటున్నారు?
అడుగుతున్నారు బాబా. సిర్ఫ్ అప్నే లియే తో नहीं सोचना है ना, కేవలం మీకోసం మీరు నేను ఇది కొత్తది చేస్తాను ఆలోచిస్తే సరిపోదు కదా. बेहद के बाप के बच्चे आप भी बेहद के तो सबका सोचेंगे ना, क्योंकि इस समय बाप दादा के साथ आप सभी की भी जिम्मेवारी है. అనంతమైన బాబాకు పిల్లలు మీరు కూడా అనంతంలో ఉన్నారు కాబట్టి మీరు అందరి కోసం ఆలోచించాలి కదా. ఎందుకంటే ఈ సమయంలో బాప్ దాదాతో పాటు మీరు అందరూ కూడా బాధ్యత తీసుకుని ఉన్నారు విశ్వ నవ నిర్మాణం కోసం. అందుకని నా కోసం నేనేం చెయ్యాలి కొత్త సంవత్సరంలో ఆలోచించాను అంటే సరిపోదు కదా. బాబా ఎలా బేహద్ ఉన్నారో మీరు కూడా అలా బేహద్గా ఆలోచించాలి అని చెప్తున్నారు బాబా. బాప్ దాదాకే సాత్ ఆప్ సభీకి भी जिम्मेवारी है. बाप करा बना रहे लेकिन करने के निमित्त तो आप होना. చేయించేవాడు బాబా, చేయడానికి నిమిత్తం మీరు అయ్యారు కదా. కాబట్టి చేయాల్సింది బాబా తరపున మీరు నిమిత్తమై ఉన్నారు కాబట్టి మీ ఒక్క పురుషార్థం కోసమే కాకుండా సేవ కోసం, సాథీల కోసం, ప్రకృతి కోసం కూడా నేనేం చేయాలి కొత్త సంవత్సరంలో అనేది ఆలోచించుకోవాలి అని చెప్తున్నారు బాబా. बाप दादा ने 2 वर्ष पहले नए वर्ष में क्या नवीनता लानी वो डायरेक्शन दिए थे. बीच में 1 वर्ष एक्स्ट्रा मिल गया. बाप दादा 2 సంవత్సరాల పూర్వము కొత్త సంవత్సరంలో ఏం నవీనత తీసుకొని రావాలి అని డైరెక్షన్స్ ఇచ్చారు అంట. మధ్యలో మరి 1 సంవత్సరం బాబా మళ్ళీ కొత్త డైరెక్షన్ ఏమి ఇవ్వకుండా ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చారు, మరొక సంవత్సరం. तो आज अमृत वेले बाप दादा देख रहे थे कि हर एक बच्चे ने अपने में नवीनता कहाँ तक लाई. मनसा में, वाणी में, कर्म में क्या नवीनता लाई और सेवा संपर्क में क्या नवीनता लाई. కాబట్టి ఈరోజు అమృత వేళ నుండి బాప్ దాదా చూస్తున్నారు ప్రతి పిల్లలు తమలో తాము ఎటువంటి నవీనత తీసుకుని వచ్చారు. మనస, వాచ, కర్మలోని ఏ నవీనత తీసుకొని వచ్చారు, మరియు సేవలో అంటే సంపర్కంలో ఏం నవీనత తీసుకొని వచ్చారు అనేది బాప్ దాదా చూస్తున్నారు. जो अगले वर्ष मनसा का चार्ट रहा वो अभी मनसा का चार्ट क्या है. ముందు సంవత్సరం వరకు, మొన్నటి రోజు వరకు ఏదైతే చార్ట్ మీరు నడిచిందో మనసా స్థితి కోసం ఈ చార్ట్ ఏదైతే ఉండేదో అది ఎలా ఉంది, ఇప్పుడు అది ఎలా మార్చుకున్నారు, ఈ 2 రోజుల నుండి మనస స్థితిని ఏ విధంగా మార్చుకున్నారు లేదు అనేది బాబా చూస్తున్నారంట. ऐसे सब बातों का चार्ट చెక్ करो. మనసా స్థితిదే కాకుండా అన్ని విషయాలది కూడా చార్ట్ చెక్ చేసుకోండి. పాత సంవత్సరం ఏంటుంది, ఇప్పుడు కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాక ఏంటి నేను మార్చాను నా చార్ట్లో అనేది చూడండి. నవీనత అర్థాత్ విశేషత. సబ్ బాతో మే విశేషత లాయి. నవీనత అంటే విశేషత కాబట్టి అన్ని విషయాల్లో విశేషత తీసుకొచ్చానా అనేది చూసుకోండి. మనసాకి విశేషత ఉడతీ కళకి హిసాబ్సే కైసి హై. మనసా స్థితి యొక్క విశేషత ఎగిరే కళల యొక్క లెక్కల్లో చూసుకుంటే, మనసుతో ఎగరాలి కదా మనం, ఆ ఎగిరే కళలు ఉండాలి అనే లెక్కతో చూసుకుంటే ఉందా, ఎలా ఉంది ఆ స్థితి, మనసా స్థితి నాది ఎగిరే కళల యొక్క లెక్కలో ఎంతవరకు చేరేను అనేది చూసుకోండి. उड़ती कला वालों की विशेषता अर्थात हर समय हर आत्मा के प्रति स्वतः ही शुभ भावना और शुभकामना के शुद्ध वाइब्रेशन अपने को और दूसरों को भी अनुभव हो. अर्थात मन से हर समय सर्व आत्माओं प्रति दुआएं स्वतः ही निकलती रहे. బాబా చెప్తున్నారు ఎగిరే కళల్లో ఉండే పిల్లల యొక్క విశేషత ఏముంటుంది అంటే ప్రతి సమయంలో ప్రతి ఆత్మ పట్ల వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎగిరే కళల్లో ఉండేవాళ్ళు ప్రతి సమయంలో ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామన యొక్క శుద్ధ వైబ్రేషన్స్ స్వతహాగానే లోపల నుండి శుభ భావన, శుభ కామన యొక్క శుద్ధ వైబ్రేషన్స్తో స్వయాన్ని మరి స్వయం కూడా అది అనుభవంలో ఉంటారు, మరి ఇతరులకు కూడా అనుభవం చేయిస్తూ ఉంటారు. అంటే మనసు ద్వారా ప్రతి సమయం సర్వ ఆత్మల పట్ల ఆశీర్వాదాలు స్వతహాగా వస్తూ ఉంటాయి వారి మనసులో అని చెప్తున్నారు బాబా.
ఎవరు ఎగిరే కళల్లో ఉండేవారు. మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ప్రతి ఆత్మ పట్ల ప్రతి సమయంలోని శుభభావన శుభకామన యొక్క వృత్తి తయారై ఉంటుంది. దానివల్ల వాళ్ళ చుట్టూ శుద్ధమైన వైబ్రేషన్స్, వాళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడ వాళ్ళ ఎదురుగా ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఆశీర్వాదాలనే వెళ్ళిపోతుంటాయి వారి మనసు నుండి అన్నమాట స్వతహాగా. ఆశీర్వాదాలంటే ఇంకేం లేదు, వాళ్ళ మీద శుభభావన శుభకామన మనం పంపించడమే ఆశీర్వాదాలు కదా. మనస సదా ఈ సేవ మీ బిజీ రే. కాబట్టి మనస స్థితి ఇటువంటి సేవలో సదా బిజీగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. जैसे वाचा की सेवा में सदा बिजी रहने के अनुभवी हो गए हो, अगर सेवा नहीं मिलती तो अपने को खाली अनुभव करते हो। ऐसे हर समय वाणी के साथ साथ मनसा सेवा स्वतः ही होनी चाहिए। బాబా చెప్తున్నారు ఎలాగైతే వాచా సేవలో సదా బిజీగా ఉండి అనుభవిగా అయిపోయారు. ఒకవేళ వాచా సేవ దొరకకపోతే ఏదో ఖాళీ అయిపోయినట్లు మిమ్మల్ని మీరు అనుభవం చేసుకుంటారు, సేవ లేదు అని కదా. అలాగే ప్రతి సమయంలో వాచా సేవతో పాటు, వాచా సేవ ఎంత అలవాటు అయిపోయింది మీకు, దాంట్లో బిజీగా ఉంటున్నారు, దానితో పాటు మనసా సేవ కూడా స్వతహాగా జరుగుతూ ఉండేలా గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. वाचा सेवा के बहुत अच्छे प्लान्स बनाते हो। ये कॉन्फ्रेंस करेंगे, नेशनल करेंगे, अभी इंटरनेशनल करेंगे, वर्गीकरण की करेंगे. వాచా సేవ కోసమైతే చాలా మంచి ప్లాన్లు కూడా తయారు చేస్తూ ఉంటారు మీరు, ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ చేస్తాము, నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తాము, ఇప్పుడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తాము, వింగ్స్ ద్వారా సేవ చేస్తాము, అనేక వర్గాలలో సేవ చేస్తున్నాం కదా. మన సంస్థలో వింగ్స్ ఉన్నాయి, ఆ వింగ్లో మెంబర్ అయ్యే వాళ్ళు కూడా అవుతూ ఉంటారు కదా. అంటే మనమే బాబా పిల్లలే, నేను ఈ వింగ్ సేవకు సహయోగి అవుతాను అనుకుంటే ఆ వింగ్లో మనము మెంబర్ కావచ్చు అన్నమాట, లైఫ్ మెంబర్షిప్ ఉంటుంది. బాబా చెప్తున్నారు అలా వింగ్స్లో కూడా సేవ చేయటము, ఇలాంటి ప్లాన్ చక్కగా చేస్తున్నారు వాచా సేవ కోసం. तो वाचा की सेवा में अपने को बिजी रखने के लिए एक के पीछे दूसरा प्लान पहले ही सोचते हो, इसमें बिजी रहना आ गया है। मेजॉरिटी अच्छे उमंग से इस सेवा में आगे बढ़ रही है, बिजी रहने का तरीका आ गया है. వాచా సేవలో ఇలా మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవటం కోసం ఒక ప్రోగ్రాం వెనుక ఒక ప్రోగ్రాం ముందుగానే మీరు ఆలోచించి పెట్టుకుంటున్నారు కదా. ఇలా వాచా సేవలో బిజీగా ఉండడం వచ్చేసింది మీకు. మెజారిటీ పిల్లలు ఉమంగంతో ఉత్సాహంతో సేవలో ముందుకు వెళ్తున్నారు కాబట్టి వాచా సేవలో బిజీగా ఉండే విధానం వచ్చేసింది మీకు. లేకిన్ మనసా సేవ మే బి బిజీ రహే, ఇస్మే మైనారిటీ హే, మెజారిటీ नहीं है. కానీ వాచా సేవ చేస్తూ కూడా మనసా సేవలో కూడా బిజీగా ఉండాలి అనే విషయాన్ని చూసినట్లయితే మైనారిటీ ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు రెండూ చేసేవాళ్ళు. మెజారిటీ సంఖ్య లేదు, వాచా మనసా రెండు జరుగుతున్నాయి అనేవాళ్ళు. जब कोई ऐसी बात सामने आती तो उस समय विशेष मनसा सेवा की स्मृति आती. ఏమవుతుంది తెలుసా, ఏదైనా సమస్య రావాలి మన ఎదురుగా, అప్పుడు మనసా సేవ గుర్తొస్తుందంట. ఏదైనా అలాంటి సమస్య వస్తే అప్పుడు విశేషంగా మనసా సేవ స్మృతిలోకి వస్తుంది. యోగదానం చేయాలి, యోగం చేయాలి నేను అని. లేकिन निरंतर जैसे वाचा सेवा नेचुरल हो गई, ऐसे मनसा सेवा भी साथ साथ और नेचुरल हो, ये विशेषता और ज़्यादा चाहिए. కానీ అక్కడ తేడా ఏమొస్తుంది అంటే, వాచా సేవ కోసం ఒక పరిస్థితి ఏదో వచ్చి మనకు గుర్తు చేయించట్లేదు కదా. వాచా సేవ అనేది నిరంతరం నేచురల్గా జరిగిపోతుంది మన ద్వారా. అలాగే మనసా సేవ కూడా, అంటే వాచాతో మాట్లాడుతున్నప్పుడే ఇంకొక వైపు మనసుతో వైబ్రేషన్స్ కూడా మనం ఇచ్చేయాలి ఎదురుగా ఉండేవారికి. అంటే బాబా ఇప్పుడు శుభభావన శుభకామన చెప్పారు, చెప్తున్నప్పుడే మనం ఆ స్థితిలోకి వెళ్ళిపోయి ఆ శక్తి అనేది మన మాటలతో వేరే వాళ్ళకి వెళ్ళేలాగా మనసా స్థితి యొక్క వైబ్రేషన్స్ అలా ఉంచుకుంటూ ఆత్మిక స్థితి,
బాబాతో కంబైన్, అలాగే ఏ పాయింట్ మనం చెప్తున్నా ఆ పాయింట్ యొక్క స్వరూపము ఇది తయారైపోతే ఆటోమేటిక్గా మన మనసు నుండి కూడా వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి ఎదుటి వాళ్ళకి, మన నోటితో పాయింట్లు చెప్పడమే కాకుండా. ఇలా మనసా సేవ కూడా తోడుగా నేచురల్గా అయిపోయేలాగా చూసుకోండి. పరిస్థితి వచ్చినప్పుడు మనసా సేవ గుర్తు రావడం కాకుండా వాచా సేవ ఎప్పుడు ఎలా జరిగిపోతూ ఉంటుందో స్వతహాగా దాంతోపాటు మనసా సేవ కూడా జరుగుతున్నట్లు చూసుకోండి అని చెప్తున్నారు బాబా. ఈ విశేషత ఎక్కువగా తీసుకుని రండి. वाणी के साथ साथ मन से सेवा भी करते रहो तो आपको बोलना कम पड़ेगा. ఎందుకంటే వాణితో వాచాతో సేవ చేయడంతో పాటు మనసా సేవ కూడా చేస్తూ ఉన్నట్లయితే తక్కువ మాట్లాడే అవసరం పడుతుంది మీకు. बोलने में जो एनर्जी लगाते वो मनसा सेवा के सहयोग के कारण वाणी की एनर्जी जमा होगी और मनसा की शक्तिशाली सेवा सफलता ज़्यादा अनुभव कराएगी. మాటల్లో ఏదైతే ఎనర్జీ ఖర్చు చేస్తున్నారో మీరు, మాటలతో సేవ చేయటంలో ఏదైతే శక్తి ఖర్చు అవుతుందో మనది, వాచాతో మాట్లాడుతున్న సమయంలోనే మనస స్థితి వైబ్రేషన్స్ కూడా జోడించి మనం పంపించే సేవ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, మనసా సేవ యొక్క సహయోగం సపోర్ట్ కూడా మనం వాచా సేవలో పెట్టుకోవటం వలన తక్కువ మాటల్లోనే మీరు సేవ చేయగలరు, ఎక్కువ విస్తారంలో వెళ్ళకుండానే. అప్పుడు ఏమవుతుంది, మీ వాచా యొక్క శక్తి పొదుపు అవుతుంది, జమ అవుతుంది. ఇంకొకటి మనసా శక్తిశాలి సేవ ఉంది కాబట్టి వాచాతో పాటు ఆ సేవలో సఫలత ఎక్కువగా అనుభవం చేస్తుందని. जितना भी तन मन धन और समय लगाते उससे बहुत थोड़े समय में सफलता ज़्यादा मिलेगी. जो अपने प्रति भी कभी कभी मेहनत करनी पड़ती है अपने नेचर को परिवर्तन करने की, व संगठन में चलने की, व सेवा में सफलता कभी कम देख दिल शिकस्त होने की, ये सब समाप्त हो जाएगी. ఎంతైతే ఇప్పుడు తను మన ధనము మరియు సమయము సేవలో పెడుతున్నారో దానికన్నా ఇంకా చాలా కొద్ది సమయంలోనే సఫలత ఎక్కువ దొరుకుతుంది మనసా సేవ జోడిస్తే. ఇవన్నీ వీటన్నిటితో సేవ చేస్తూ తను మన ధనము సమయము వీటితో సేవ చేస్తూ కూడా మనసా సేవ మీద అటెన్షన్ పెట్టినట్లయితే చాలా కొద్ది సమయంలోనే సఫలత ఎక్కువ లభిస్తుంది. మరి తమ పట్ల అప్పుడప్పుడు ఏదైతే శ్రమ పడవలసి వస్తుందో స్వయం పట్ల, అంటే తమ స్వభావాన్ని మార్చుకోవడంలోని మరియు సంఘటనలోని నడుచుకోవటంలోని, ఇంకా సేవలో సఫలత తక్కువ కనిపించినప్పుడు ఏదైతే నిరాశ వచ్చేస్తూ ఉంటుందో ఆ నిరాశ అనేది ఇలాంటి శ్రమ ఏదైతే మీకు కనిపిస్తుందో అప్పుడప్పుడు అదంతా సమాప్తి అయిపోతుంది మనసా సేవ మీద అటెన్షన్ పెట్టినట్లయితే అని చెప్తున్నారు బాబా. छोटी छोटी बातें जो बड़ी बन जाती वो सब ऐसे समाप्त हो जाएगी जो आप स्वयं सोचेंगे कि ये तो जादू हो गया. చిన్న చిన్న విషయాలు సమస్యలు పెద్దగా తయారైపోతూ ఉంటాయి కదా, అలాంటి విషయాలన్నీ చిన్నదే కానీ ఒక పెద్ద సమస్య కూర్చుందా అన్నట్టు చిన్న విషయమే, అలాంటివన్నీ కూడా సమాప్తి అయిపోతాయంట మనసా సేవ మీద అటెన్షన్ పెడితే వాచాతో పాటు. మీకే ఆలోచన వస్తుంది, ఏమైపోయింది ఇంత పెద్దది అనుకున్నాను ఈ సమస్య, జాదు లాగా గారడిలాగా సమాప్తి అయిపోయింది ఇది అని అనుభవం చేస్తారు మీరు. అవి जादू मंत्र पसंद आता है ना तो ये अभ्यास जादू का मंत्र हो जाएगा. గారడి యొక్క మంత్రం అందరూ ఇష్టపడతారు కదా, కాబట్టి మనసా సేవ యొక్క అభ్యాసం జాదు మంత్రం లాగా గారడిలాగా పనిచేస్తుంది. జహా మంత్ర होते हैं वहाँ अंतर जल्दी आता है इसलिए जादू मंत्र कहते हैं. ఎక్కడైతే మంత్రము ఉంటుందో అక్కడ ఆంతర్యం అంటే తేడా
తొందరగా కనిపిస్తుంది, పరివర్తన తొందరగా కనిపిస్తుంది. అందుకే గారడి అంటారు దాన్ని, गारडी मंत्रमो अंटारू. तो नए वर्ष में जादू का मंत्र यूज़ करो, ये नवीनता व विशिष्टता करो. और जादू का मंत्र क्या है? కాబట్టి కొత్త సంవత్సరంలో ఈ గారడీ మంత్రాన్ని ఉపయోగించండి. అంటే ఈ నవీనత, ఈ విశేషత తీసుకొని రండి. దాన్ని ఈ సంవత్సరంలో తీసుకురావాల్సిన నవీనత, విశేషత అని చెప్పచ్చు, లేదా గారడీ మంత్రం అని చెప్పచ్చు. అది ఏంటి? మనసా और वाचा दोनों का मेल करो. మనస స్థితి మరియు వాచతో, మాటలతో సేవ చేయడం, ఈ రెండింటి మిలనం చేయండి, కలపండి. ఈ రెండింటిని కంబైన్డ్గా చేయండి. మనస స్థితిలో ఉంటూ వాచ సేవ చేయడం కంబైన్డ్గా చేయండి. दोनों का बैलेंस, दोनों का मिलन, यही जादू का मंत्र है. రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉంచుకోవడం, రెండింటిని కూడా మిక్స్ చేసి కంబైన్డ్గా నడపటం మనలో, ఇదే గారడీ మంత్రంలా పనిచేస్తుంది సఫలత పొందడంలో. जब मनसा में सदाशुभ भावना व शुभ दुआएं देने का नेचुरल अभ्यास हो जाएगा तो मनसा आपकी बिजी हो जाएगी. ఎప్పుడైతే మానసిక స్థితి మనసాలో ఎలా ఉండాలి అంటే సదా శుభ భావన మరియు సదా శుభ ఆశీర్వాదాలే ఎవరి పట్ల అయినా ఇవ్వడము, ఇది నేచురల్ అభ్యాసం అయిపోతుందో మనలో, అప్పుడు ఏమవుతుంది? మనస స్థితి ద్వారా బిజీ అయిపోతాం మనం కదా. ఎవరికైనా శుభభావనలు ఇవ్వాలి. ఎలాంటి నెగిటివ్ అనేది, ఏ వ్యక్తిని చూసినప్పుడు కూడా నెగిటివ్ అనే ఆలోచనే రాదు మనసులో. ప్రతి వ్యక్తి పట్ల పాజిటివ్ శుభకామనలు, శుభభావన, బ్లెస్సింగ్సే ఇస్తూ వెళ్ళిపోతున్నా. ఎందుకంటే నేను ఫరిస్తా కదా, నేను దేవత కదా. దేవత అంటే ఎలా ఉంటారు? ఫరిస్తా అంటే ఎలా ఉంటారు? వేరే వాళ్ళ ఉన్నతి కోసం, మన ఎదురుగా ఎవరు వచ్చిన వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ మంచి కోసం మనం మంచి భావాలు, మన బ్లెస్సింగ్స్ పంపించేస్తూ ఉండడం. దీనిలో బిజీ అయిపోతారు కదా. ఇది అలవాటు అయిపోతే మనస స్థితి ద్వారా मन में जो हलचल होती है उससे स्वतः ही కినారే హో జాయింగే. ఎప్పుడైతే మనస స్థితి ఇలా ఈ సేవలో బిజీ అయిపోతుందో అప్పుడు ఏమవుతుంది? మనసులో ఏదైతే అప్పుడప్పుడు అలజడి వస్తుంది అని అంటూ ఉంటామో అది స్వతహాగా అలాంటి పరిస్థితి నుండి దూరం అయిపోతారు. మనసు అలజడి దూరం అయిపోతుంది స్వతహాగా. अपने पुरुषार्थ में जो कभी दिल शिकस्त होते हो वो नहीं होंगे, जादू मंत्र हो जाएगा. మీ పురుషార్థంలో కూడా మీరు అప్పుడప్పుడు నిరాశలోకి వచ్చేస్తూ ఉంటారు కదా. ఆ నిరాశ అనేది పోతుంది నిరంతరం మనసుతో వైబ్రేషన్స్, బ్లెస్సింగ్స్ ఇచ్చే సేవలో ఉంటే. ఏమవుతుంది? మీ పురుషార్థంలో మీరు అసంతృప్తి, నిరాశ ఇలా ఫీల్ అవుతుంటారు కదా, అది పోతుంది. జాదు మంత్రంలాగా అయిపోతుంది. మీ పురుషార్థంలో ఒక గారడీ మంత్రం పడిందా అన్నట్టు. संगठन में कभी कभी घबरा जाते हो, सोचते हो हमने तो वायदा किया था, बाप और मैं ये थोड़े ही वायदा किया था कि संगठन में रहेंगे. సంఘటనలో అప్పుడప్పుడు భయపడిపోతున్నారు, ఆలోచిస్తారంట. నేనైతే బాబా జ్ఞానంలో వచ్చాక బాబా మరియు నేను అని సంకల్పం చేశాను, బస్ బాబా నేను అని వాగ్దానం చేశాను, అంతేకాని నేను ఎప్పుడైనా సంఘటనలో ఉంటాను అని నేను వాగ్దానం చేశానా అని ఆలోచిస్తున్నారంట సంఘటనలో వచ్చే పరిస్థితుల్ని చూసి. बाप तो बहुत अच्छा है, बाप के साथ रहना भी बहुत अच्छा है, लेकिन संगठन में सबके संस्कारों को समझकर चलना ये बहुत मुश्किल है. ఏమంటున్నారు? బాబా చాలా మంచివాళ్ళు, బాబాతో ఉండడం కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ సంఘటనలో అందరి సంస్కారాల్ని అర్థం చేసుకొని అందరితో కలిసి నడవడము ఇది చాలా కష్టమైపోతుంది అని అంటున్నారు.
लेकिन ये भी बहुत सहज हो जाएगा. కానీ మనసు స్థితి మీద మీరు గమనిక పెడితే ఇది కూడా చాలా సహజం అయిపోతుంది. क्योंकि मन से दिल से हर आत्मा के प्रति दुआएं, शुभ भावना, शुभ कामना पावरफुल होने के कारण दूसरे के संस्कार दब जाएंगे. ఎందుకు సహజమైపోతుంది సంఘటనలో కూడా మనం కష్టము అనుకోకుండా ఈజీగా ఇలా మూవ్ అవ్వగలం. ఎందుకంటే మనస్సు ద్వారా, హృదయం ద్వారా ప్రతి ఆత్మ పట్ల ఆశీర్వాద భావన, శుభ భావన, శుభకామన హృదయంలో, మనసులో పవర్ఫుల్గా ఉన్న కారణంగా మనము సంఘటనలో 10 మంది, 4, 5, 10 మందితో మనం మసలినప్పుడు వాళ్ళ సంస్కారాల యొక్క ప్రభావం అణిగిపోతుంది. మనకు వాళ్ళ సంస్కారాలు ఏవైతే ఆటంకము, విఘ్నంగా ఉంటాయో వాళ్ళ సంస్కారాల ప్రభావం మన మీద పడకుండా అది అణిగిపోతూ ఉంటుంది. वो आपका सामना नहीं करेंगे और दबते दबते समाप्त हो जाएंगे. వాళ్ళ సంస్కారం వచ్చి మిమ్మల్ని ఎదిరించదు, అంటే మీతో యుద్ధం చెయ్యదు. వాళ్ళ సంస్కారం అది అణిగిపోయి అలా వాళ్ళు మనకి విఘ్నంగానే ఉన్నారు. ఇప్పుడు నలుగురితో మనం కలుస్తున్నాం, వాళ్ళు విఘ్నంగానే ఉన్నారు, కానీ మనం మాత్రం శుభభావనే పంపించాం, ఆశీర్వాదాలే పంపిస్తున్నాం. రేపు కూడా వాళ్ళు విఘ్నంగా ఉన్నారు, అయినా మన ఆశీర్వాదాలు వదలలేదు. మనం ఎల్లుండి కూడా విఘ్నంగానే ఉన్నారు, మన శుభభావన, మన ఆశీర్వాదం వదలలేదు. క్షమిస్తున్నాము, ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ సంస్కారాల యొక్క ఒత్తిడి మన మీద పడదు. కొంచెం తేలిక స్థితి అనేది ఉంటుంది అక్కడ. వాళ్ళు కూడా తేలిక ఫీల్ అయిపోతూ ఉంటారు, అంటే ఎదుర్కొనే స్థితిలోకి రారు. అలా అణిగిపోతూ ఒక రోజుకి వాళ్ళ యొక్క ఆ సంస్కారం ఫినిష్ అయిపోతుంది, సమాప్తి అయిపోతుంది. మనసుతో మనం చేసే సేవ అటువంటిది. फिर कहेंगे हाँ हम 40 के साथ भी रह सकते. ఇలా అనుభవం చేసి చూడండి సంఘటనలో మీరు. మీకు అనుభవం అయిందనుకోండి, తర్వాత ఏమంటారు మీరు, నలుగురితో 10 మందితో 40 మందితో కూడా నేను కలిసి ఉండగలను రోజు అని మీకు అనుభవం అయిపోతుంది, ఆ శక్తి వచ్చేస్తుంది. इस वर्ष चारों ओर के देश विदेश के बच्चों को ये हर समय की నవీనత విశేషత अपने में लानी है. కాబట్టి ఈ సంవత్సరం నలువైపుల దేశ విదేశాల్లో ఉన్న పిల్లలు ప్రతి సమయంలో ఈ నవీనత, ఈ విశేషత మీలో తీసుకొని రావాలి. మనసా స్థితి కోసం బాబా చెప్తున్నారు, విశేషత తీసుకొని రావాలి. कभी कभी सोचते हो ना कि अभी तो 9 लाख पूरे नहीं हुए हैं, अंत तक 33 करोड़ देवताएं, उसकी तो बात ही छोड़ो, 9 लाख तो अच्छी आत्माएं चाहिए. पहली राजधानी में तो अच्छी आत्माएं चाहिए. అప్పుడప్పుడు ఆలోచిస్తున్నారు కదా, 9 లక్షల మంది ఇంకా కంప్లీట్ కాలేదు అని, అప్పుడు 89లో, కానీ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. 10 lakhs కూడా క్రాస్ అయిపోయి ఉంటుంది. ఆఖరి వరకు 33 కోట్ల దేవతలు ఉంటారు కదా, త్రేత ఆఖరి వరకు 33 కోట్ల విషయం వదిలేయండి, అది ఆటోమేటిక్గా తయారైపోతుంది. కానీ 9 లక్షలైతే క్వాలిటీ ఆత్మలు తయారు కావాలి, మంచి ఆత్మలు. ఎందుకంటే మొట్టమొదటి రాజధానిలో, మొదటి జన్మలో సతీగలు అడుగుపెట్టే వాళ్ళు మంచి వాళ్ళే, మంచి ఆత్మలు కావాలి. प्रजा भी अच्छी नंबर 1 चाहिए, क्योंकि 111 शुरू होगा तो उसमें जो भी प्रकृति होगी, व्यक्ति होंगे, वैभव होंगे, वे सब नंबर 1 होंगे. तो अभी नंबर 1 प्रजा 9 लाख बनाई है. ప్రజలు కూడా నంబర్ 1 కావాలి, నంబర్ 1 ఆత్మలే అక్కడ మొదటి జన్మలో వచ్చే ప్రజలు. ఎందుకంటే మొదటి జన్మ అంటే 111 నుండి ప్రారంభం అవుతుంది కదా, 111. ఆ సమయానికి ప్రకృతి కూడా నంబర్ 1 ఉండాలి. అక్కడ ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో 9 లక్షల జనాభా, వీళ్ళు నంబర్ 1 ఆత్మలే ఉండాలి. వైభవం ఏదైతే ఉంటుందో మన చుట్టూ సుఖాలు, అది కూడా నంబర్ 1లో ఉండాలి.
కాబట్టి ఇప్పుడు నంబర్ 1 అనేలాంటి ప్రజలు 9 లక్షల మందిని తయారు చేసేసారా అడుగుతున్నారు బాబా. कितने लाख तैयार किए हैं, మరి ఎన్ని లక్షలు తయారు చేశారు. आप जो रिपोर्ट बनाते हो उसमें तो कभी कभी वाले भी ऐड करते हो ना. ఏదైతే ఇప్పటి వరకు తయారైన సంఖ్య మీరు రిపోర్ట్ తయారు చేస్తున్నారో అంటే ప్రతి సంవత్సరం కూడా అప్డేట్ చేయడం అవుతూ ఉంటుంది. ఈ సెంటర్లో డైలీ ఎంతమంది వస్తున్నారు, అప్పుడప్పుడు ఎంతమంది వస్తున్నారు, అందులో కూడా డైలీ వచ్చే అదర్ కుమారులు ఎంతమంది అంటే మ్యారీడ్, డైలీ వచ్చే కుమారులు ఎంతమంది, డైలీ వచ్చే మాతలు ఎంతమంది, డైలీ వచ్చే కుమారీలు ఎంతమంది, మధుబన్కి ప్రతి సంవత్సరం మేము లిస్టు పంపిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే దాంతోపాటు అప్పుడప్పుడు వచ్చే అదర్ కుమారులు ఎంతమంది, అప్పుడప్పుడు వచ్చే కుమారులు ఎంతమంది, అప్పుడప్పుడు వచ్చే మాతలు, అప్పుడప్పుడు వచ్చే కుమారీలు అంటే వారానికి ఒక రోజు లేదా 2 వారాల్లో ఒక రోజు, నెలకు ఒక రోజు వస్తూ ఉంటారు. వాళ్ళది అప్పుడప్పుడు అనే లిస్టులో పంపిస్తాం అన్నమాట. అయితే బాబా అంటున్నారు మొత్తం సంఖ్య ఏదైతే మన సంస్థలో ఫాలో అయ్యే వాళ్ళది తీస్తున్నారు రిపోర్టు, అప్పుడప్పుడు వాళ్ళని కూడా కలిపి మీరు చెప్తున్నారు కదా. అప్పుడప్పుడు వాళ్ళు కూడా కలిపితే మరి ఇంకా సతీగా నంబర్ 1 వచ్చే నంబర్ 1 క్వాలిటీ ఎంత ఉంటారు అనేది తగ్గుతుంది కదా అంటున్నారు బాబా. లేకిన్ అభి తో ఆधा भी नहीं हुआ है. नंबर 1 प्रजा भी कम से कम बाप के स्नेह का अनुभव अवश्य करेगी. కానీ ఇప్పుడు సగము కూడా తయారవ్వలేదు 9 లక్షల మందికి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే నెంబర్ 1 ప్రజలు కావాలి కదా 9 లక్షలు అనేవాళ్ళు. నెంబర్ 1 ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళు తక్కువ బాబా స్నేహం యొక్క అనుభవం తప్పకుండా చేసుకొని ఉండేవాళ్ళే ఉంటారు. తక్కువ బాబా యొక్క స్నేహం అనుభవం తప్పకుండా చేసుకునే వాళ్ళే ఉంటారు 9 లక్షల్లో. सहयोग में रहते हैं वो पहला कदम है, लेकिन दूसरा कदम है सहयोगी स्नेही बनेंगे. సహయోగిగా ఉంటారు బాబా సేవకు, అది మొదటి అడుగు. బాబా జ్ఞానం అర్థం కాగానే సహయోగం అనేది మొదలు పెడతారు, అది మొదటి అడుగు. కానీ రెండో అడుగు సహయోగి అయినప్పుడు స్నేహిగా కూడా అయిపోతుంటారు బాబా పైన స్నేహి. समर्पण नहीं हो वो दूसरी बात है, लेकिन सदा बाप का स्नेह रहे. సమర్పణ అయిపోలేదు, అది పక్కన పెట్టండి, అది వేరే విషయం. కానీ సదా బాబా యొక్క స్నేహంలో ఉంటున్నారు. ఈ క్వాలిటీ ఉంటుంది నంబర్ 1 ప్రజలుగా రావాల్సిన వాళ్ళలో. सिर्फ परिवार व भाई बहनों का स्नेह नहीं. కేవలం ఇక్కడ వచ్చే పరివారం అందరూ మంచి పరివారము, ఈ పరివారం లౌకికంలో వెళ్తే రకరకాలు ఉంటారు, కానీ ఇక్కడ పరివారంలో కలుసుకుంటే ఎంత బాగుంటుంది. ఈ పరివారం మరి ఇక్కడ ఉండే అన్నయ్యలు అక్కలు ఎంత మంచివాళ్ళు, ఈ స్నేహం వరకే ఉండిపోకూడదు. अभी यहाँ तक पहुँचे हैं जो सेवा करते उन्होंने प्रति स्नेही बनते, लेकिन बाप के स्नेह की अनुभूति करें. ఇప్పుడు ఎంతవరకు చేరారంటే ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళ పట్ల స్నేహి అవుతున్నారు. ఫలానా అక్కయ్య ఫలానా అన్నయ్య మంచి సేవ చేస్తున్నారు, మాకు సేవ చేసి మమ్మల్ని ఇలా తయారు చేశారు, అది అనుభవం అవుతుంది. కానీ బాబా స్నేహం యొక్క అనుభూతి చేయాలి వచ్చేవాళ్ళు. అక్కడి వరకు ఎవరైతే చేరుతారో వారే नंबर 1 ప్రజల్లో రాగలరు. उनके भी दिल से बाबा निकले तब तो प्रजा बनेंगे. వారి మనసులో నుండి కూడా మన మనసులో బాబా అనేది ఉంటుంది. మనం ఎవరికి సేవ చేసాం వారి హృదయం నుండి బాబా అనేది రావాలి, అప్పుడే వారు అటువంటి ప్రజా క్వాలిటీలో వస్తారు అని చెప్తున్నారు బాబా. నంబర్ 1 ప్రజల్లో ब्रह्मा की प्रजा पहले विश्व महाराजन की बनेगी. जिसकी प्रजा बननी है उसका स्नेह तो अभी से चाहिए ना. బ్రహ్మ యొక్క ప్రజలు
మొట్టమొదటి విశ్వ మహారాజా రాజ్యంలోకి వస్తారు కదా. ఎవరి ప్రజలైతే తయారవ్వాల్సి ఉందో వారు ఇప్పటి నుండి ఆ స్నేహాన్ని అనుభవం చెయ్యాలి కదా. బ్రహ్మబాబా మీద స్నేహం, మరి శివ్ బాబా వైపు స్నేహం వెళ్ళాలి కదా. బ్రహ్మబాబా అక్కడ రాజ్యం చేస్తారు కాబట్టి బ్రహ్మబాబా వైపు కూడా స్నేహం పిల్లలది వెళ్తుంది కదా. ఇక్కడ ఎవరిదైతే ఈ విధంగా బాబ్ దాదాతో స్నేహం ఎక్కువ ఏర్పడుతుందో మీరు చేసే సేవలో నుండి వారందరూ नंबर 1 ప్రజల్లోకి వస్తారు అంటున్నారు బాబా. ये जो सोचते हो ना कि अभी तो बहुत सेवा पड़ी है, वो इस मनसा वाचा की सम्मिलित सेवा में विहंग मार्ग की सेवा का प्रभाव देखेंगे. पहले की सेवा से अभी की सेवा को विहंग मार्ग की सेवा कहते हो. ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఇంకా చాలా సేవ జరగాల్సి ఉంది, చాలా సేవ ఉండిపోయింది అని, అది ఎలా పూర్తవుతుంది అంటే ఈ స్థితి ఏదైతే బాబా చెప్తున్నారో మనస్స మరియు వాచ రెండు కంబైన్డ్గా జరగాలి సేవ రెండింటితోని. వాచతో మాటలు చెప్తున్నాం, మనసుతో శక్తి యొక్క వైబ్రేషన్స్ కూడా మన నుండి వెళ్ళిపోతున్నాయి. ఇలా కంబైన్డ్గా సేవ చేయడమే విహంగ మార్గపు సేవ అంటారు. అంటే ఎగిరే గతిలో సేవ. ఇటువంటి సేవ యొక్క ప్రభావం మీరు చూస్తారు ముందు ముందు. ఇప్పటి వరకు చేసిన సేవ ఒక రకం, ముందు చేసే సేవ కన్నా ఇప్పుడు సేవ ఏదైతే ఉందో విహంగ మార్గపు సేవ అంటున్నాం కదా, ఫాస్ట్ గతిలో జరుగుతుంది. आगे चल करके और विहंग मार्ग की सेवा का अनुभव करेंगे. ముందుకు వెళ్తూ ఇంకా విహంగ మార్గపు సేవను అనుభవం చేస్తారు మీరు. बाप दादा बच्चों की सेवा से खुश हैं. जब एक एक की सेवा को देखते तो एक एक के प्रति बोझ नहीं पैदा होता है. बाप दादा పిల్లల సేవ చూసి ఖుషి అవుతున్నారు. ఎప్పుడైతే ఒక్కొక్కరు చేసే సేవ చూస్తున్నారో బాబా, ఒక్కొక్క పిల్లల పట్ల చాలా స్నేహం ఉత్పన్నమవుతుంది బాబాకు. चाहे देश विदेश में सेवा की धुन तो अच्छी लगी हुई है. कितनी गाँवों में चारों ओर सेवा फैल रही है. मेहनत तो करते हैं लेकिन स्नेह के कारण मेहनत नहीं लगती. దేశ విదేశాల్లో సేవ యొక్క ధుని చాలా బాగా ఉంది పిల్లల మనసులో. ఎన్ని గ్రామాలలో నలువైపుల సేవ వ్యాపించింది. పిల్లలు చేసే సేవ చూడండి, శ్రమ పడుతున్నారు కదా సేవలో, కానీ స్నేహంతో బాబా మీద స్నేహం ఉంచుకొని చేస్తున్న స్నేహం కారణంగా శ్రమ అనిపించట్లేదు పిల్లలకి అని చెప్తున్నారు బాబా. भाग दौड़ करके अपने को बिजी रखने की युक्ति अच्छी करते हैं. సేవలో పరుగులు తీస్తూ బిజీగా ఉంచుకోవటం అనే యుక్తి బాగా ఉపయోగిస్తున్నారు పిల్లలు. बाप का स्नेह और बाप की मदद ऐसे चला रही हैं. बाप दादा बच्चों को देख खुश होते कितनी सेवा कर रही हैं. బాబా యొక్క స్నేహం మరియు బాబా యొక్క సహయోగం అలా నడిపిస్తుంది పిల్లల్ని. బాప్ దాదా పిల్లల్ని చూసి ఖుషి అవుతున్నారు. ఎంత సేవ చేస్తున్నారు, తమను తాము బిజీగా ఉంచుకుంటున్నారు, ఖుషి అవుతున్నారు. సహయోగం కూడా బాబా సహయోగం కూడా అందుతుంది. సేవలో ముందుకు నడిపిస్తున్నారు బాబా. जहाँ तक जैसे की है बहुत अच्छा किया है. अभी और विहंग मार्ग की सेवा के लिए जो विधि सुनाई, इससे क्वालिटी की आत्माएं समीप आएंगी और वो क्वालिटी की आत्माएं अनेकों के निमित्त बनेंगी. ఇప్పటి వరకు ఎంత చేశారో ఎలా చేశారో సేవ చాలా బాగా చేశారు. ఇప్పుడు ఇంకా విహంగ మార్గపు సేవ చేయడం కోసం విధి వినిపించారు బాబా ఈరోజు. ఏంటది? మనస వాచ రెండు కంబైన్డ్గా సేవ జరగాలి. ఇలాంటి సేవ మీరు చేసినప్పుడు క్వాలిటీ ఆత్మలు సమీపానికి వస్తారు మరియు ఆ క్వాలిటీ ఆత్మలు అనేక మందిని తేవడానికి నిమిత్తం అవుతారు. एक से अनेक होते हुए విహంగ మార్గ సేవ हो जाएगी. ఒక్క క్వాలిటీ ఆత్మని మీరు తయారు చేస్తే
వాళ్ళ నుండి అనేకుల సేవ జరుగుతూ విహంగ మార్గపు సేవ జరుగుతుంది. लेकिन क्वालिटी की सेवा में उनको निमित्त बनाने अथवा उनकी बुद्धि को टच करने के लिए अपनी मनसा बहुत శక్తిశాలి चाहिए. ఎందుకంటే క్వాలిటీ ఆత్మల్ని తెచ్చే సేవ చేయాలి అంటే వారి ద్వారా అనేక మంది తయారయ్యేలా వాళ్ళు నిమిత్తంగా వాళ్ళని తయారు చేయాలంటే అలాంటి క్వాలిటీ ఆత్మల్ని ఏం చేయాలి? వారి బుద్ధికి టచింగ్ ఇవ్వడం కోసం మీ యొక్క మనసు స్థితి చాలా శక్తిశాలిగా ఉండాలి మీ ద్వారా క్వాలిటీ ఆత్మలు తయారవ్వాలంటే. क्योंकि क्वालिटी वाली आत्माएं वाणी में तो पहले ही होशियार होती हैं लेकिन अनुभूति में कमज़ोर होती हैं, बिल्कुल ही ఖాళీ होती हैं. ఎందుకంటే క్వాలిటీ ఉన్న ఆత్మలు వాచాలో ముందు నుండే తెలివిగా ఉంటారు. వాళ్ళు క్వాలిటీ ఆత్మలు తెలివిగా ఉండడం వల్లనే వాళ్ళ క్వాలిటీ ఉంటుంది కదా. యుక్తిగా ఉపాయంగా నడుచుకోవటము, అన్ని రకాల మంచి లక్షణాలు. బయటకు కూడా క్వాలిటీ ఆత్మలు అంటే రెండు రకాలుగా ఉంటారు. ఒకటి బయటకు కూడా కొంచెం పొజిషన్ అనేది, అంటే పోస్ట్ లేకపోయినా మంచి తనంత పేరు ఉంటుంది కదా, అది కూడా ఒక పొజిషనే. వాళ్ళ వెనుక 100 మంది 1000 మంది కూడా వాళ్ళని నమ్మే మనుషులు ఉంటారు, అలాంటి పొజిషన్. అలాగే పోస్ట్ ద్వారా కూడా పొజిషన్ ఉంటుంది, అది కూడా ఒక క్వాలిటీ కదా. వాళ్ళు ముందే తెలివిగా ఉంటారు క్వాలిటీ ఆత్మలు వాచ విషయంలోనే, కానీ అనుభూతిలో బలహీనంగా ఉంటారు, పూర్తి ఖాళీ వారిది స్థితి. तो जो जिस बात में कमज़ोर होते हैं उसको उसी कमज़ोरी का ही तीर लग सकते हैं, और जब अनुभूति होती है तब समझते कि ये तो हमारे से ऊंचे हैं. వాళ్ళలో అనుభూతి అనేది జరగటం తక్కువ కాబట్టి, ఖాళీ కాబట్టి, అది మనం చేయిస్తే మాటలతో జ్ఞానం ఇవ్వడమే కాకుండా అనుభూతిలో కూడా తీసుకెళ్తే ఏమవుతుందో అది గురి తగులుతుంది. వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నది మనం ఇచ్చామనుకోండి అనుభూతి చేసే శక్తిని, గురి తగులుతుంది. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు మాకన్నా ఉన్నతమైన स्थिति ఉన్నవారు అని. नहीं तो कभी कभी मिक्स कर देते आप लोग भी बहुत अच्छे हैं और भी सब अच्छे हैं, आपको भी भगवान आशीर्वाद दे. లేకపోతే అప్పుడప్పుడు ఏమవుతుంది, మిక్స్ అయిపోతూ ఉంటుంది చూడండి. అంటే మీరే ఉన్నతమైన వారు అని కాకుండా మిక్స్డ్ ఉంటుంది అప్పుడప్పుడు. వాళ్ళకి తగిలింది ఎంతవరకు తగులుతుందంటే మీరు కూడా చాలా మంచి చేస్తున్నారు, మిగిలిన సంస్థలు ధర్మాలు కూడా అందరూ మంచిగా చేస్తున్నారు, అందరిలో ఒకరిగా మీకు కూడా భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలి, ముందుకు నడిపించాలి. యహీ కేకే సమాప్త కర్దేతే, ఇంత మాత్రం పొగిడి సమాప్తి చేసేస్తారు వాళ్ళు. लेकिन ये आशीर्वाद से चल रहे हैं, परमात्मा आशीर्वाद से इनकी जीवन है, अब ये अनुभूति करानी है. కానీ వచ్చే క్వాలిటీ ఆత్మలకి ఇది తగలాలి. వీళ్ళు మిగిలిన వాళ్ళలా కాదు, పరమాత్మ ఆశీర్వాదాలతో నడుస్తున్న వాళ్ళు, పరమాత్మ ఆశీర్వాదాలతో వీరి జీవితం ఉంది అనే అనుభూతి వారికి కలిగించాలి. अभी तो थोड़ा थोड़ा अभिमान होता है, अपने को बड़ा समझने कारण समझते इन्हों को हिम्मत दिलाते. కానీ ఇప్పుడేమవుతుంది, భలే క్వాలిటీ ఆత్మని తీసుకొస్తాం, మనం చెప్తాము, వినిపిస్తాము, మనది వింటారు, బాగుంది, అక్కడ ఆ సంస్థ కూడా ఇంతేనా, ఇక్కడ కూడా ఇలా ఉంది, అక్కడ కూడా చూసాము, ఇక్కడ కూడా చూసాము, అలా ఆ భావంతో వింటారు. కొంచెం కొంచెం వాళ్ళ అహంకారం కూడా వాళ్ళ ఉంటుంది వింటూ కూడా. వాళ్ళు ఏదో పెద్దగా అనుకుని వాళ్ళు ఒక పొజిషను క్వాలిటీ ఉన్నవారిని మనం పిలుస్తాము, వాళ్ళకి ఇన్వైట్ చేస్తాము, వాళ్ళ మీద ప్రభావం వేయడానికి ప్రయత్నిస్తాము. కొంతమందికి ఇంకా వాళ్ళ ఆ పోస్ట్ యొక్క ఈగో అహంకారంతో వాళ్ళు మన దగ్గర ఏదో పెద్దగా మనం అనుకుని పిలిచినట్టు భావించి వాళ్ళు ఏదో పెద్దవాళ్ళగా అనుకుంటూ మనకేదో ధైర్యం ఇవ్వడానికి వచ్చారు వాళ్ళు, మనకేదో వాళ్ళు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారన్నట్టు అలాంటి ఆలోచనలో ఉండి వీళ్ళ కార్యంలో వీళ్ళకి ఎంకరేజ్ చేద్దాం, సాహసం కలిగిద్దాం అన్నట్టు మాట్లాడతారు. लेकिन फिर समझेंगे कि ये हमको भी हिम्मत दिलाने वाली, जब अनुभूति कराने की सेवा करेंगे.
కానీ వాళ్ళు ఎప్పుడైతే దగ్గరకు వచ్చాక మీరు అనుభూతి చేయించే సేవ చేస్తారో అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు మాకు సాహసం కలిగించేవారు అని. మేమేదో వీళ్ళకి సహాయం చేయడానికి రాలేదు, సాహసం కలిగించడానికి వీళ్ళే మాలో సాహసాన్ని కలిగించేవారు అని అనిపిస్తుంది ఎప్పుడు మనం అనుభూతి చేయించే సేవ చేస్తున్నప్పుడు. అభి ఏసా జాదు కా మంత్ర చలావా, ఇప్పుడు ఇలాంటి గారడీ లాంటి మంత్రము ఉపయోగించండి. మరి अभी तो वाणी की सेवा द्वारा धरणी बनाई है, हल चलाया है, धरणी को सीधा किया है, इतनी रिजल्ट निकाली है, बीज भी डाला है, लेकिन अभी उस बीज को प्राप्ति का पानी चाहिए, तो फल निकलने का अनुभव करेंगे. ఇప్పుడు వాచా సేవ ద్వారా ధరణి తయారు చేశారు, నాగలి వేసి ధరణి తయారు చేశారు. ధరణిని కరెక్ట్ రీతిలోకి తీసుకొచ్చారు. ఇంతైతే రిజల్ట్ వచ్చింది. విత్తనాలు కూడా వేశారు మీరు, కానీ ఇప్పుడు ఆ బీజం యొక్క ఫలం రావాలి అంటే నీరు పెట్టాలి కదా, అప్పుడు ఫలం వచ్చే అనుభవం చేస్తారు. మనసాకి క్వాలిటీకు బడావ్ తో క్వాలిటీ సమీప్ ఆయ్. కాబట్టి ఫలం రావాలంటే మనసా యొక్క క్వాలిటీ ఉండాలి మీది, నీరు పడాలి అంటే. వాచాతో సేవ చేయడం ధరణి తయారవుతుంది, విత్తనాలు పడతాయి, కానీ దానికి నీరు చేరాలంటే మనసా సేవ యాడ్ చేయాలి. మీ మనసా స్థితి యొక్క క్వాలిటీ పెంచుకోండి. ముందు మీ మనసా స్థితి యొక్క క్వాలిటీ పెంచుకోండి. అప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ క్వాలిటీ ఆత్మలే సమీపానికి వస్తారు. ఇస్మే డబల్ సేవ హై, స్వకే భీ और दूसरों की भी. ఇలా చేయటం వల్ల డబల్ సేవ జరిగిపోతుంది. స్వయం కూడా మనం క్వాలిటీ పెంచుకుంటున్నాం కదా, పెరుగుతుంది. స్వయం సేవ జరిగిపోతుంది, మరియు ఇతరుల సేవ కూడా జరుగుతుంది. స్వ के लिए अलग मेहनत नहीं करनी पड़ेगी. స్వయం స్థితి కోసం వేరే శ్రమ పడే అవసరం రాకుండానే మీ స్థితి కూడా సెట్ అయిపోతుంది. వాచా సేవ చేస్తూ మనసా క్వాలిటీలో ఉండి మనం చేసామనుకోండి, ఏమవుతుంది, మీ స్థితి తయారైపోతుంది, ఇతరుల సేవ కూడా జరిగిపోతుంది. ప్రాలబ్ధ ప్రాప్తి చేసే స్థితి అనుభవం హోగి. మీకోసం మీరంత శ్రమపడే పని రాదు, మీ పురుషార్థం కోసం. ప్రాలబ్ధ రూపంలో స్వస్థితి తయారైపోయింది అన్నట్టు ఈజీగా అనుభవం అవుతుంది. भविष्य प्रारब्ध तो है विश्व का राज्य, लेकिन इस समय की प्रारब्ध है सदा स्वयं सर्व प्राप्तियों से संपन्न रहना और संपन्न बनाना. इस समय की ప్రారబ్ధ सबसे శ్రేష్ఠ. భవిష్యత్ ప్రారబ్ధం విశ్వరాజ్యాన్ని పొందడం అనేది ఎలాగో ఉంటుంది, దొరుకుతుంది అది. కానీ ఈ సమయం యొక్క ప్రారబ్ధం కూడా ఉంది. అదేంటి, సదా స్వయం సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉండడం మరియు ఇతరులను సంపన్నంగా తయారు చేయడం. భవిష్యత్ ప్రాప్తి కన్నా ఈ సమయం యొక్క ఈ ప్రారబ్ధం శ్రేష్టమైనది. भविष्य की तो है ही गारंटी, भगवान की गारंटी कभी बदल नहीं सकती. భవిష్యత్ ప్రాప్తి గ్యారంటీ, అది భగవంతుడు ఇచ్చిన గ్యారంటీ, మారదు అది. కానీ వర్తమానాన్ని కూడా అనుభవం చెయ్యండి. తో ऐसा नया वर्ष मनाएंगे ना, सबसे पहले సేవ ఆరంభ కౌన్ కరేగా. ఇలాంటి కొత్త సంవత్సరం జరుపుకుంటారు కదా, మొట్టమొదట ఈ సేవ ఎవరు ప్రారంభిస్తారు? మనసా స్థితితో సేవ చేయడం. मधुबन वाले प्रारंभिस्तारा, क्योंकि मधुबन वालों को कहते चुल पर भी है और दिल पर भी है. बेहद के भंडारे से सदा ब्रह्मा भोजन खाने वाले हैं. ఎందుకంటే మధుబన్ వాళ్ళ కోసం చెప్తారు, పొయ్యి మీద ఉండేవారు, పొయ్యి దగ్గరే ఉండేవాళ్ళు, కాబట్టి బాబా హృదయంలో కూడా ఉంటారు వాళ్ళు అని. అంటే ఏంటి, అనంతమైనటువంటి బండారా నుండి సదా బ్రహ్మ భోజనం తినేవాళ్ళు. మధుబన్ మహాయజ్ఞం యొక్క భోజనం రోజు తింటారు వాళ్ళు, స్థూలమైన భోజనం. సూక్ష్మమైన భోజనం కూడా, ఇప్పుడంటే బ్రహ్మ బాబా లేరు, దాది ఇప్పుడు లేరు, కానీ అక్కడ ఫస్ట్ కదా తాజా భోజనం, సూక్ష్మ జ్ఞాన భోజనం కూడా తర్వాత మన వరకు వస్తుంది. అందుకే పొయ్యి దగ్గర ఉండేవాళ్ళు, తాజా భోజనం తినేవాళ్ళు మధుబన్ వాళ్ళు. वैसे तो इस समय आप सब मधुबन में बैठे मधुबन निवासी हो, और आप लोगों से अगर कोई पूछे आपके परमानेंट एड्रेस कौन सी है, तो मधुबन ही कहेंगे ना. మామూలుగా మీరందరూ కూడా మధుబన్ వాళ్ళే,
మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటని మీరు ఏం చెప్తారు? మధుబనే కదా మీ అందరిది. వా జహా రేతే వో పర్మనెంట్ అడ్రస్, లేదా మీరు ఎక్కడ ఉంటారో అది పర్మనెంట్ అడ్రస్. అలాగని ఎవరైనా పోస్ట్ కోసం అడ్రస్ అడిగితే మధుబన్ అడ్రస్ ఇవ్వకండి. మీరు ఏదో బుక్ చేసుకోవడం, ఉత్తరాలు ప్రత్యుత్తరాలు చేసినప్పుడు మా పర్మనెంట్ అడ్రస్ మధుబన్ అని ఇచ్చారనుకోండి, అది కాదు. కానీ లోపల నుండి మనం అనుకునేది నా పర్మనెంట్ అడ్రస్ ఏంటి? ब्रह्मा कुमार कुमारी अर्थात परमानेंट एड्रेस एक ही है, बाकी वहाँ आपके जगह पर सेवा के लिए भेजा गया है। ऐसा नहीं है हम तो विदेशी हैं, नहीं, हम ब्राह्मण हैं, बाप ने वहाँ भेजा है सेवार्थ। ये बुद्धि की टचिंग से आपको वहाँ भेजा गया है। ब्रह्मा कुमारी अंटेने परमानेंट एड्रेस ఒక్కటే మధుబన్. మీ స్థానానికి మీరు వెళ్ళారంటే సేవ కోసం బాబా పంపించారు అక్కడ. విదేశీని నేను అనుకోకండి, నేను బ్రాహ్మణుడను, బాబా నన్ను సేవార్థం విదేశంలో పంపించారు. బుద్ధి యొక్క టచింగ్ ఇచ్చి బాబా నన్ను విదేశంలో పంపించారని గుర్తుపెట్టుకోండి. బాప్కే సంకల్ప్ సే వహా పहुंचे हो. రాజ్య భారత్ మీ కరింగే వాళ్ళు లండన్ మీ బాబా సంకల్పంతోనే విదేశంలో చేరి ఉన్నారు. మీరు భారతదేశంలో రాజ్యం చేస్తారా, లండన్లో రాజ్యం చేస్తారా అడుగుతున్నారు బాబా. कभी भी ये नहीं सोचना हम तो विदेश में पैदा हुए तो वहाँ के हैं, ब्रह्मा से पैदा हुए ना कि विदेश से. ఎప్పుడు కూడా ఇలా ఆలోచించకండి, నేను విదేశంలో పుట్టాను కదా కాబట్టి విదేశీయుడను అనుకోకండి. బ్రహ్మ ద్వారా పుట్టారు మీరు, విదేశాల్లో పుట్టాను అనుకోకండి. బ్రహ్మ దగ్గర పుట్టినటువంటి వాడిని అనుకోండి, బ్రహ్మ ద్వారా జన్మ తీసుకున్నవాడిని. नहीं तो फिर विदेशी कुमारी कहलाओ, బ్రహ్మ కుమారి హోనా. లేదు అంటే విదేశ్ కుమారి అని పేరు పెట్టుకోండి. అలా కాదు కదా, బ్రహ్మ కుమారి అయ్యారు కదా. जैसे भारत में कोई यूपी के है, कोई दिल्ली के है, वैसे आप भी सेवार्थ गए हो विदेश में, विदेशी हो नहीं. ये नशा है ना. ఎలాగైతే భారతదేశంలో కొంతమంది, యూపీలో కొంతమంది, ఢిల్లీలో ఉన్నారు సేవార్థం, అలాగే మీరు కూడా విదేశాలలో ఉన్నారు సేవార్థం. అంతేకాని మీరు విదేశీయులు కాదు. బ్రహ్మకుమారిలో ఈ నశ ఉంది కదా. సేవాస్థాన్ वो है, జన్మస్థాన్ మధుబన్ है. మీరు ఎక్కడ ఉంటున్నారు అది సేవాస్థానము, మీ జన్మస్థానం మధుబన్. वो हिसाब किताब खत्म हुआ तब तो ब्राह्मण बने. లౌకిక జన్మస్థానం, లౌకిక ఏంటి అదంతా లెక్క సమాప్తి అయిపోయింది ఇప్పుడు ఆ జన్మది. అప్పుడే కదా బ్రాహ్మణులు అయ్యారు, ఆ లెక్క సమాప్తి అయినప్పుడే. ఇది కొత్త జన్మస్థానం అయిపోయింది కదా. హిసాబ్ ఖతం తో హిసాబ్ కా కితాబ్ హీ జల్ గయా. పాత జన్మ యొక్క లెక్క సమాప్తి అయిపోయింది ఎప్పుడో, దాని పుస్తకం కూడా కాల్చేశారు కదా. गवर्नमेंट से छूटने के लिए भी किताबों को ही जला देते हैं ना, तो पुराना खाता ख़त्म कर दिया ना. గవర్నమెంట్ నుండి తప్పించుకోవడం కోసం లెక్కలు, అకౌంట్స్ రాసే పుస్తకాలు కూడా కాల్చేస్తుంటారంట కొంతమంది. కాబట్టి మీరు ఏం చేస్తారు మరి? పాత ఖాతా కాల్చేస్తారు కదా. कोई होशियार होते तो वो पूरा ही अपना खाता ख़त्म कर देते, और जो होशियार नहीं होते वो कहीं ना कहीं कर्ज में अटके हुए होते, उधार में फंसे हुए होते. కొంతమంది లౌకికంలో కూడా చూడండి, తెలివైన వారు అనుకోండి, వాళ్ళ ఖాతాను సమాప్తి చేసేస్తారు, పూర్తిగా క్లియర్ చేసేసుకుంటారు ఖాతాలు, అకౌంట్లు. ఎవరు తెలివైన వారుగా ఉండరో, మేనేజ్ చేసుకోలేరో స్వయం యొక్క సంపాదనను, ఎక్కడో దగ్గర తెలివితేటలు లేనప్పుడు ఎక్కడో దగ్గర అప్పులలో చిక్కుకుపోతూ ఉంటారు. అకౌంట్ క్లియరెన్స్ ఉండదు వాళ్ళది. హోషియార్ కభీ భీ ఫసే హుయి నహీ హోతే. తెలివైన వారు అలా చిక్కుకొని ఉండరు అప్పులలో. తో హిసాబ్ కా కితాబ్ ఖతం మనా కోయి ఉదార్ నహీ, సబ్ ఖాతే సాఫ్. సబ్సే అచ్చి రీతి రసం బ్రాహ్మణోं की. కాబట్టి లెక్కలు సమాప్తి చేయడము అంటే ఎక్కడ అప్పు, రుణం అనేది ఉండకూడదు. అన్ని ఖాతాలు క్లియర్. అంటే లౌకిక అప్పులు ఒక్కటే అనట్లేదు బాబా, అది కూడా ఎప్పటికప్పుడు క్లియర్గా ఉంచుకునే ప్రయత్నంలో ఉండాలి మనం.
అప్పులు ఎక్కువ తీసేసుకోవడం, అప్పులు ఎక్కువ ఇవ్వడం, ఇది బ్రాహ్మణ నియమం కాదు. ఆ అకౌంట్ కూడా క్లియర్గా ఉండాలి. దాంతోపాటు ఇంకా సూక్ష్మంగా తెచ్చుకున్న అప్పులు ఉన్నాయి కదా, కర్మల ఖాతాలు, అవి కూడా క్లియర్ అనేలాగా అయిపోవాలి అని చెప్తున్నారు బాబా. అన్నింటికన్నా మంచి రీతి ఆచారము బ్రాహ్మణ జీవితం ఉంది కదా, ఇది ఇప్పుడు మీది అని పెట్టుకొని ఆ పాత జన్మ యొక్క లెక్క క్లోజ్ చేసేయండి అని చెప్తున్నారు బాబా. अच्छा, चारों ओर के सर्व सेवा के समीप साथियों को, सर्व हिम्मतवान और बाप की मदद के पात्र आत्माओं को, सदा मनसा और वाचा डबल सेवा साथ साथ करने वाले विहंग मार्ग के सेवादारियों को, सदा बाप के समान सर्व आत्माओं प्रति दुआएं देने वाले मास्टर सद्गुरु बच्चों को, सदा स्वयं में हर समय नवीनता व विशेषता लाने वाले सर्वश्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. ఎవరెవరికి బాబా నమస్తే చెప్తున్నా, నలివేపులో ఉన్న సర్వ సేవ యొక్క సమీప సాథీలకు, సర్వ సాహసవంతులు మరియు బాబా సహయోగం పొందటానికి పాత్రులైన ఆత్మలకు సదా మనస మరియు వాచ ద్వారా డబల్ సేవ చేయడంతో విహంగ మార్గంలో ఉండేలాంటి మనస వాచ యొక్క డబల్ సేవ చేస్తూ విహంగ మార్గ సేవాదారిగా ఉండే పిల్లలకు, సదా బాబా సమానంగా సర్వ ఆత్మల పట్ల ఆశీర్వాదాలు ఇచ్చేవారికి, ఇలాంటి మాస్టర్ సద్గురు పిల్లలకు సదా స్వయంలో ప్రతి సమయ నవీనత మరియు విశేషతను తీసుకొచ్చే సర్వశ్రేష్ఠ ఆత్మలకు బాబ్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనందరం బాబాకు చెప్దామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. वरदान: कम समय में संपूर्णता की श्रेष्ठ मंजिल को प्राप्त करने वाले डबल लाइट भव. తక్కువ సమయంలోనే సంపూర్ణత యొక్క శ్రేష్ఠ గమ్యాన్ని పొందేటటువంటి, తక్కువ సమయంలోనే సంపూర్ణత యొక్క శ్రేష్ఠ గమ్యాన్ని ప్రాప్తించుకునేటటువంటి డబల్ లైట్గా కండి. डबल लाइट स्थिति तीव्र गति के पुरुषार्थ की निशानी है. डबल लाइट स्थिति तीव्र गति का पुरुषार्थाనికి గుర్తు. उसे किसी भी प्रकार का बोझ अनुभव होगा, चाहे प्रकृति द्वारा या व्यक्तियों द्वारा कोई भी परिस्थिति आए, लेकिन हर परिस्थिति स्वस्थिति के आगे कुछ भी अनुभव नहीं होगी. అలాంటి డబల్ లైట్ ఎవరైతే ఉంటారో, తీవ్ర పురుషార్థిగా ఎవరైతే ఉంటారో, వాళ్ళ ఎదురుగా ఏ రకమైన బరువు ఉన్నా, అంటే ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితి అనే బరువు, లేదా వ్యక్తుల ద్వారా ఏ పరిస్థితి ఏ రకంగా వచ్చినా కానీ ప్రతి పరిస్థితి కూడా వారి స్వస్థితి ఎదురుగా ఇది ఏమాత్రం కాదు అన్నట్ల వారికి అనుభవం అవుతుంది. डबल लाइट अर्थात ऊंचा रहने से किसी भी प्रकार का प्रभाव प्रभावित नहीं कर सकता. डबल लाइट స్థితి అంటే ఉన్నత స్థితి ఉండడం వలన ఏ రకమైన ప్రభావము వారిని ప్రభావితం చేయదు. नीचे की बातों से, नीचे के वायुमंडल से ऊपर रहने से कम समय में संपूर्ण बनने की श्रेष्ठ मंजिल को प्राप्त कर लेंगे. కింద ఉన్న విషయాల నుండి, కింద ఉండే వాయుమండలం నుండి పైకి ఉండడం వలన తక్కువ సమయంలో సంపూర్ణంగా తయారయ్యే శ్రేష్ఠ గమ్యాన్ని ప్రాప్తించుకుంటారు వారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్: दुख धाम से किनारा कर लो तो दुख की लहर समीप नहीं आ सकती. దుఃఖధామాన్ని దాటేసినట్లయితే దుఃఖం యొక్క అలలు సమీపానికి రాజాలవు. దుఃఖధామాన్ని దాటేసినట్లయితే
దుఃఖం యొక్క అలలు సమీపానికి రావు. లవలీన స్థితికి అనుభవ కరో, లవలీన స్థితిని అనుభవం చేసుకోండి. ఈరోజు పాయింట్, రోజు ఒక పాయింట్ ఇస్తున్నారు కదా, నిన్నటి నుండి ఈరోజు పాయింట్ లవలీన స్థితి కోసం. आप लवलीन बच्चों का संगठन ही बाप को प्रत्यक्ष करेगा. లవలీన పిల్లలైన మీ యొక్క సంఘటనే బాబాను ప్రత్యక్షం చేస్తుంది. లవలీన స్థితిలో ఉండే పిల్లల యొక్క సంఘటన బాబాను ప్రత్యక్షం చేస్తుంది. సంఘటిత రూప్ మే అభ్యాస్ కరో మే బాబా కా బాబా మీరా. కాబట్టి సంఘటిత రూపంలో అభ్యాసం చేయండి, నేను బాబా వాడును, బాబా నా వాడు. सब संकल्पों को इसी एक शुद्ध संकल्प में समा दो. మిగిలిన అన్ని సంకల్పాలను ఈ ఒక శుద్ధ సంకల్పంలోకి ఇమిడ్చిపెట్టేయండి. నేను బాబా వాడును, బాబా నా వాడు, ఇంకోటి లేదు. एक सेकंड भी इस लवलीन अवस्था से नीचे नहीं आओ. ఒక సెకండ్ కూడా ఇలాంటి లవలీన స్థితి నుండి కిందకు రాకండి. అచ్చా, బాబా ఈరోజు వాచా సేవతో పాటు మనసా సేవ జోడించి సేవ చేస్తే రిజల్ట్ బాగుంటుంది. తక్కువ టైంలో ఎక్కువ సఫలత పొందగలరు. మాటలు తక్కువ, సఫలత ఎక్కువ ఉంటుంది. ఎదుటి వాళ్ళకు అనుభూతి కలిగించే సేవ జరుగుతుంది. దీని ద్వారా క్వాలిటీ ఆత్మలు తయారవుతారు. దీని ద్వారా ఇలా బాబా మనసా స్థితిని పెంచుకోండి. ఈ కొత్త సంవత్సరం సందర్భంలో వాచాతో పాటు మనసా స్థితిని యాడ్ చేయండి. దానికోసం ఏంటి కావాలి? ప్రతి ఆత్మ పట్ల ప్రతి సమయంలో శుభ భావన, శుభకామనలు, ఆశీర్వాద భావాలు పంపిస్తూ ఉండాలి మీరు అని చెప్తున్నారు బాబా. అప్పుడే ఎగిరే కళల్లో ఉండే మనసస్థితి తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. ఈ రీతిలో సేవ చేయడం నేర్చుకుంటే విహంగ మార్గపు సేవ జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. దీనివలన స్వస్థితి కూడా ఒకవైపు తయారైపోతూ ఉంటుంది. మనసస్థితి క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది, లోపల స్థితి. ఇంకా ఇతరుల సేవ కూడా జరిగిపోతుంది, డబల్ సేవ జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణ జన్మ అంటే కొత్త జన్మ కాబట్టి పాత జన్మ యొక్క లెక్క కంప్లీట్ చేసేయండి. కొత్త జన్మ బ్రాహ్మణ జన్మ యొక్క పర్మనెంట్ అడ్రస్ మధుబన్ అయింది, ఇది గుర్తుంచుకోండి అని చెప్తున్నారు బాబా. తక్కువ సమయంలోనే సంపూర్ణత యొక్క శ్రేష్ఠ గమ్యాన్ని పొందాలంటే డబల్ లైట్గా ఉండండి. తీవ్ర పురుషార్థిగా ఉండేవాళ్ళు డబల్ లైట్గా ఉంటారు. వాళ్ళు ఏం పట్టించుకోరని కాదు, పట్టించుకుంటారు, బాధ్యతగా ఉంటారు, అన్నీ నిర్వర్తిస్తూ ఉంటారు. వాళ్ళ ఎదురుగా కూడా అందరు ఎదురుగా ఉండేలాంటి పరిస్థితులు ఉంటాయి, వ్యక్తి ద్వారా, ప్రకృతి ద్వారా, అనేక రకాలు. కానీ వాటి ప్రభావం వారి మీద పడదు, చూపించదు. అదే తీవ్ర పురుషార్థి కాదు, డబల్ లైట్ కాదు అనుకోండి, కింద ఉన్న విషయాలను పట్టించుకుంటారు, చిన్న చిన్న విషయాలను పట్టించుకుంటారు, బాధపడిపోతారు, పట్టుకుంటారు వాటిని. కింద ఉండే వాయుమండలానికి గురి అయ్యి వశమయ్యి టెన్షన్ ఫీల్ అవుతారు. అదే డబల్ లైట్ అనుకోండి, తీవ్ర పురుషార్థి అనుకోండి, నా మనసుని కలుషితం చేసే చిన్న చిన్న విషయాలు నేను పట్టుకోకూడదు. నేను పైన ఎగురుతున్నాను కదా, కింద ఉన్నవి నేను పట్టుకొని ప్రభావితం కాకూడదు. నేను పైనే ఎగురుతూ ఉంటాను. ఈ పరిస్థితులు, ఈ విషయాలన్నీ చిన్న చిన్నవి అని ఈ విధంగా వాటి యొక్క ప్రభావంలోకి రారు. వారి స్థితిని వారు తేలిగ్గా ఉంచుకుంటారు. అలా అని ఆ పరిస్థితిని వదిలేస్తారు, పట్టించుకోలేదు కాదు. బాధ్యత ఉంటుంది, కానీ ప్రభావితం కాకుండా ఉంటారు. అప్పుడే సంపూర్ణ స్థితిని పొందగలరు అని చెప్తున్నారు బాబా. దుఃఖధామం నుండి అతీతమైపోతే దుఃఖం యొక్క అలలు సమీపానికి రానే రావు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మనకు ప్రతిరోజు ఒక కార్యక్రమం అన్నట్టే జరుగుతుంది కదా, అందుకే ఈ ఆదివారం మనం ఏమీ క్లాస్ విశేషంగా పెట్టలేదు, ఇంకా వేరే వేరే బిజీలు ఉన్నాయి. మరి గురువారం మాత్రం చోటేలాల్ బై వస్తున్నారు మధుబన్ నుండి, అనేది క్లాస్ ఉంటుంది. గురువారం, ఇప్పుడు వస్తున్న గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం
1 గంట వరకు అలా బట్టి ఉంటుంది. మధుబన్ నుండి పాండవ్ భవన్లోని ఉంటున్న సీనియర్ అన్నయ్య చోటేలాల్ బాయ్ వస్తారు, బట్టీని అనుభవం చేయిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం అందరికీ గురువారం భోగి కొంచెం మీరు తృప్తిగా తినేలాగా అది పెట్టడం జరుగుతుందన్నమాట. అనేది బట్టి పూర్తయ్యాక మధ్యాహ్నం వరకే ఉంటుంది ఇది. ఓం శాంతి. शिव बाबा के सिमरन से भव पार तो हो जाए, संग में रह के बाबा के हम सब पावन बन जाए। शिव बाबा के सिमरन से भव पार तो हो जाए, संग में रह के बाबा के हम सब पावन बन जाए। शिव बाबा के सिमरन से, शिव बाबा के सिमरन से ये माना माया तो पग पग में लुभाती है, एक बाबा की वाणी तुझको राह दिखाती है। ये माना माया तो पग पग में लुभाती है, एक बाबा की वाणी तुझको राह दिखाती है। हर पल तुझको ज्ञान मिले, हर पल तुझको ज्ञान मिले, अनजान क्यों हो जाए। शिव बाबा के सिमरन से भव पार तो हो जाए, संग में रह के बाबा के हम सब पावन बन जाए। शिव बाबा के सिमरन से